ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ. ఎప్పుడు వేసుకునే హెయిర్ స్టైల్ ఒకటి చూపిస్తా. మీకు యూజ్ అవుతది అనుకుంటున్నాను. అండ్ లిప్ బామ్ తీసుకున్నానండి కొత్తది. బేబీ పింకిష్ షేడ్ చాలా బావుంది. ఇప్పుడు హెయిర్ లాస్ అందరికీ కామన్ అయిపోయింది. ఊరికే మనం చిక్కు తీయడానికి హెడ్ బాత్ చేసిన తర్వాత కోమ్ యూజ్ చేసామనుకోండి చాలా హెయిర్ ఊడిపోతది. ఈ క్లిప్స్ యూజ్ చేసి హెయిర్ కొంచెం పఫీగా కనిపించడం కోసం నేను వేసుకునే హెయిర్ స్టైల్ చూపిస్తాను. పైన కొంచెం ఫస్ట్ హెయిర్ తీసుకొని ఒక్క రోల్ చేసి జస్ట్ అలా కొంచెం పైకి పుష్ చేశారనుకో పఫ్ కింద వస్తది. ఒక క్లిప్ పెట్టేసి మీరు హెయిర్ క్లిప్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ ఇవే యూజ్ చేస్తాను. కొంచెం ముందుకు పుష్ చేశారంటే పఫ్ కింద వస్తది. మళ్ళీ అటు ఇటు కూడా హెయిర్ తీసుకొని మళ్ళీ ఒక్క రోల్ చేసి ఒక టిక్ టాక్ పెట్టుకోవాలి. అలా ప్రతిసారి ఒక టిక్ టాక్ మాత్రమే పెట్టాలి. 2 పెట్టేశారంటే ఎక్కువైపోతాయి. ఈసారి మళ్ళీ ఒకసారి అటు ఇటు కూడా హెయిర్ తీసుకొని మళ్ళీ ఒక రోల్ చేసి మళ్ళీ ఒకసారి టిక్ టాక్ పెట్టేయండి. అసలు ఈ రోలింగ్ ఈ టిక్ టాక్స్ ఎందుకంటే హెయిర్ బాగా థిన్ గా కనిపించకుండా ఉండడానికి. హెయిర్ థిక్ గా ఉన్న కర్ల్ హెయిర్ ఉన్న ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. అదే థిన్ గా ఉన్న వాళ్ళ కష్టాలు వేరనుకోండి. హెయిర్ ఎక్కువ కోమ్ చేసి బాగా జుట్టు లాగేసి ఊడిపోయేలాగా అలా చేసుకుంటే హెయిర్ థిన్ గా కనిపిస్తుంది. ఇంకా హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ ఎక్కువ కోమ్ చేసేయడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు. హెయిర్ ఫాల్ ఎవరికి లేదు, ఇప్పుడు అందరికీ ఉన్నది. హెయిర్ స్టైల్ సెట్ అవ్వట్లేదు అంటే ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి, మీకు యూజ్ అవుతుందేమో అని షేర్ చేశాను.